తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో దశలో మొత్తం 4331 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో 415 ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. 38,322 వార్డులకు 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3,911 సర్పంచ్లు 29,913 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ 1 గంట వరకు కొనసాగుతుంది. ఒకవేళ ఎక్కువ గనక ఓటర్లు ఉంటే గనక 1 గంట లోపు వస్తే వాళ్ళకి ఓటు వేసే అవకాశాన్ని ఇస్తారు. ప్రస్తుతం మనం మావలలో ఉన్నాం. మావల్లో చూసుకుంటే పోలింగ్ కేంద్రానికి ఇప్పటికే ఓటర్లు చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే 514 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 30 వరకు ఇనాన్మస్ సైతం అయ్యాయి. అవి పోను మిగతా పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ జరుగుతున్న ఆ పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూతుల్లో పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 514 పంచాయతీలు 4,942 వార్డులకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 156 పంచాయతీల్లో 1,260 వార్డుల్లో జరుగుతున్నాయి ఎన్నికలు. ఏకగ్రీవం 17 చోట్ల జరిగింది. అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల విషయానికి వస్తే 139 జీపీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో 131 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 10 ఏకగ్రీవం కాగా ప్రస్తుతం ఎన్నికలు జరిగే జీపీలు 121. ప్రస్తుతం చూసుకోవచ్చు పోలింగ్ కేంద్రానికి వెళ్లే వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. దాంతోపాటు సెల్ ఫోన్ కావచ్చు, ఇతర ఏదైతే బీడీ కావచ్చు, ఇట్లాంటివి ఏవి ఉండకుండా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక మంచిర్యాల జిల్లాలో 114 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇయ్యగా ఏకగ్రీవం 2 అయ్యాయి. ఇందులో 112 జీపీలకు మాత్రం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కొమరంభీం జిల్లాలో 113 జీపీలు రెండో విడతకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. 112 స్థానాల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని చోట్ల మనకున్న సమాచారం మేరకు పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇది చూడొచ్చు, ఆ పోలింగ్ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి. నమూనా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏదైతే పల్లె వాతావరణం ఉట్టిపడే విధంగా ఆ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి, తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు విజయం సాధించారు. ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్తో పాటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో 4 జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఆవాహన కొనసాగింది. అయితే ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంకా ఎక్కువ ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఎందుకంటే పల్లెల్లో పట్టు సాధిస్తేనే రాబోయే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చనే ఒక ధీమాతో రాజకీయ పార్టీలు మొదటి దశ ఎన్నికలను కాస్త లైట్ తీసుకున్నాయి. ఇప్పుడు మొదటి దశలో వచ్చిన ఫలితాలను బట్టి రెండో దశను సీరియస్గా తీసుకున్నారు. ఇక మూడో దశకు సంబంధించి సైతం ప్రచారం హోరాహోరీగా సాగించారు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆయా పార్టీలు గ్రామాల్లో పట్టు నిలుపుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రచారాలు నిర్వహించారు. మండల నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, వీళ్ళంతా జిల్లా అధ్యక్షులతో పాటు గ్రామ స్థాయిలో పట్టున్న నాయకులను సైతం రంగంలో దింపి తమ మద్దతుదారులు గెలిచే విధంగా అన్ని రకాలుగా
ప్రచారాలు నిర్వహించారు. ఆ తర్వాత ఎట్లా ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఉంటుందో వాళ్ళ ఓట్లు ఎవరైతే చెప్తే వింటారో అలాంటి వాళ్ళని సైతం రంగంలో దింపి బంధువులను, అదేవిధంగా దీంతోపాటు రూరల్ ప్రాంతాలు కాబట్టి ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సైతం రప్పించేందుకు గ్రామాల్లో వాళ్ళ ప్రయత్నాలు కొనసాగాయి. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం 100% పోలింగ్ అయ్యే విధంగా ఇటు అధికార యంత్రాంగం పాటలు సైతం తయారు చేసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అన్ని చోట్ల ప్రారంభమైనట్టుగా మనకున్న సమాచారం. స్వాతి. రైట్ సార్.